పవిత్రుడును నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడై నిరంతరము సకల చరాచర జీవుల ద్వారా ప్రజల ద్వారా కొనియాడబడుచు పూజింపబడుచున్న యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలము వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ హుజురాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాపముతో అక్రమముతో అన్యాయముతో అవినీతితో నిండిపోయినటువంటి ఈ ప్రపంచంలో మనము జ్ఞానయుక్తంగా మాట్లాడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అలా మాట్లాడాలనుకుంటే మనం ఏ విధంగా ఉండాలో ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము అంటున్నాడు. ఈ సామెతల గ్రంథంలో చాలాసార్లు నా కుమారుడా లేదా నా కుమారుడారని సంబోధించి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేకసార్లు జ్ఞానం అనే పదం మనకు ఎదురవుతూ ఉంటుంది. తర్వాత బోధ అనే పదం కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆయన జ్ఞానోపదేశాన్ని ఆలకించి ఆయన బోధన మనము వింటామో అప్పుడు బుద్ధి కలిగి నడుచుకోవడానికి వీలు కలుగుతుందని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు అపవాది మనకు జ్ఞానయుక్తమైనటువంటి దేవుని మాటలు వినడానికి విసుగు పుట్టిస్తాడు. వాడు కొన్నిసార్లు మనకు ఎక్కడ లేనటువంటి మరి ఒకలాంటి అసహ్యం కూడా మనకు కలిగేటట్లు చేస్తాడు. వాని తలంపులను మనం ఎదిరిస్తూ దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను మనము హృదయంలో చేర్చుకొని ఆ ప్రకారం జీవించడానికి సిద్ధపడదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.